చదవండి బిగ్గరగా ఎవరైనా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగారు. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, ఏలైనగా యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే బెత్లెహేము. క్రిస్మస్ నెలలో ఉన్నాం, ఇంకొక 2 ఆదివారాలే ఉన్నాయి. ఈ ఆదివారం, వచ్చే ఆదివారం ఉంది, ఆ తర్వాత క్రిస్మసే. ఈ డిసెంబర్ నెలంతా క్రిస్మస్ వర్తమానాలు ధ్యానిస్తారు చాలా మంది. ఎందుకంటే ప్రపంచమంతా జరుపుకునే పండగ క్రిస్మస్ మాత్రమే. ఈ ప్రపంచంలో అన్ని దేశాలు, దగ్గర 120 దేశాలు, 120 దేశాల వారు ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడని సంతోషంతో జరుపుకునే వాళ్ళు దగ్గర 120 దేశాల దాకా ఉన్నారు. ప్రపంచమంతా షాపింగ్ ఎక్కువ జరిగే నెల ఏంటంటే క్రిస్మసే. బట్టలు ఎక్కువ మంది తీసుకునేది కూడా క్రిస్మసే. బట్టలు కానీ, గోల్డ్ కానీ, లేకపోతే ఇంకేదైనా. మరి భారతదేశానికి కాదు, ప్రపంచం మొత్తంలో ఈ డిసెంబర్ నెలలోనే ఎక్కువ అమ్ముడుపోతాయి అంట. అంటే అంత ప్రత్యేకమైన నెల ఈ డిసెంబర్ నెల. కారణం ఏంటంటే యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి. అందుకని నాకు కూడా కొద్దిగా తలంపు వచ్చింది. ఈ 2 ఆదివారాలు కూడా క్రిస్మస్ వారాలు, క్రిస్మస్ వర్తమానాలు ధ్యానిద్దామని దేవుడు ప్రేరేపణిచ్చాడు. అట్లాగే క్రిస్మస్ రోజు పొద్దున్నే 4 గంటలకు వస్తాం, క్రిస్మస్ వర్తమానం ఉంటుంది. ఈ ఆదివారాలు కూడా క్రిస్మస్ వర్తమానాలను ధ్యానించాలని దేవుడు ప్రేరేపించాడు. అందుకనే ఈ వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నాం. యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. బెత్లెహేము అనే ఊరు అల్పమైన ఊరు కాదు. బైబిల్లో ప్రవక్తలు రాశారు కదా, మేకా గ్రంథంలో 5వ అధ్యాయం, మేకా 5:2 వచనం చూస్తే ఇదే బెత్లెహేము గురించి రాయబడుతుంది. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను. ఎవరుంది ఇక్కడ చెప్పండి. ఇక్కడేమో స్వల్ప గ్రామం ఉంది. ఇక్కడేమో మత్తయి సువార్తలోనేమో అల్పమైన దాని ఏమాత్రం కూడా కాదు. అక్కడేమో ప్రాప్తులేమో స్వల్ప గ్రామం అంటే చిన్న గ్రామం అని రాయబడింది. ఇక్కడేమో నీవు ఏమాత్రము కూడా చిన్న గ్రామేనా, ఏమాత్రం తక్కువ కాదు, అల్పమైన దానివి కావు. ఇక్కడేమో స్వల్ప గ్రామం అని రాయబడింది. ఇంకా ఏముందంటే అక్కడ స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. స్వల్ప గ్రామమైన నీలో నుండి ఇశ్రాయేలీయుల అధిపతి వస్తాడు. మేకా గారు రాశారు. దగ్గర 750 సంవత్సరాలు క్రీస్తు పుట్టక ముందు, క్రీస్తు పూర్వం చరిత్ర 2 భాగాలు ఉంటుంది. ఒకటేదేమో క్రీస్తు పుట్టిన తర్వాత, రెండవదేమో క్రీస్తు పుట్టక ముందు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. పుస్తకాల్లో ఎక్కడ చూసుకున్నా సంవత్సరం వేయాలంటే క్రీస్తు పూర్వమన్న రాయాలి, క్రీస్తు శకమన్న రాయాలి. చాలా మంది అంటారు కదా, అసలు యేసుక్రీస్తే లేడు అని అంటారు, యేసుక్రీస్తు దేవుడు కాదు అంటారు చాలా మంది. మరి యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఈ సంవత్సరం ఏంటో మానే అని చెప్తున్నాను నేను. యేసుక్రీస్తు దేవుడు కాబట్టి చరిత్రను 2 రకాలుగా వర్గీకరించారు చరిత్రకారులు. క్రీస్తు పుట్టక ముందు, క్రీస్తు పుట్టిన తర్వాత, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అంటే వాళ్ళు డేట్ వేశారంటే, ఎవరైనా డేట్ వేశారంటే కొంతమంది శాస్త్రజ్ఞులు కూడా అంటున్నారు. మరి ఆ శాస్త్రజ్ఞులు కూడా ఈ డేట్ వేశారని దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు పుట్టాడని అర్థం. యేసుక్రీస్తు పుట్టకపోతే డేట్ అయ్యి మాకు
ఇంకో పేరు వేసుకో. నువ్వు ఏదైతే దేవుడిగా కొలుస్తున్నావో ఆ పేరు సగం, ఆ పేరు పొలం అని పెట్టుకోవచ్చుగా. ఒప్పుకోదు చరిత్ర. ఎందుకంటే ప్రపంచ మానవాళికి యేసుక్రీస్తు మాత్రమే దేవుడు కాబట్టే ఈ చరిత్ర క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని విభజించబడింది. 750 సంవత్సరాలు క్రీస్తు పుట్టక ముందే ఈ ప్రవచనాన్ని మేకా గారు ప్రవచించారు. జరిగింది నిజంగానే. తర్వాత 750 సంవత్సరాలతో బెత్లెహేములోనే యేసుక్రీస్తు జన్మించాడు. బెత్లెహేములోనే యేసుక్రీస్తు పుట్టాడు. ఆ రోజుల్లో అసలు ఈ యోసేపు మరియమ్మ నజరేతు అనే గ్రామంలో ఉన్నారు. అక్కడ నుంచి మరి బెత్లెహేము ఎందుకు పోవాల్సి వచ్చింది చెప్పండి? ఎందుకు పోవాల్సి వచ్చింది బెత్లెహేము? ఎవరైనా చెబుతారు? నజరేతు అనే గ్రామం నుంచి బెత్లెహేము మీద ఆ నిండు నెలలో చూడాలని గాడిద మీద ఎక్కించుకొని యేసేపు గారు తీసుకుపోయారు. ఎందుకు అంటే ఎవరు చెప్పారు? జనాభా లెక్కలకి. జనాభా లెక్కలకి. సపోజ్ మనం ఎవరన్నా హైదరాబాద్లో పోయి ఉన్నాం అనుకోండి, హైదరాబాద్లో పనులు చేసుకుంటూ హైదరాబాద్లో ఉన్నాం అనుకోండి, జనాభా లెక్కలు రాసినప్పుడు ఖచ్చితంగా లింగాలు రావాలి. ఖచ్చితంగా లింగాలు రావాలి. నువ్వు జీవించేది మొత్తం హైదరాబాద్ అయినా ఓటేసే రోజు ఎక్కడికే రావాలి. ఎక్కడనే ఓటు ఉండదు, ఎక్కడనే ఓటు వేయాలి. జనాభా లెక్కలు రాయాలంటే సొంతూర్లు పోవాలి. లోకస్వార్తలు అదే రాయబడి ఉంటుంది. లోకస్వార్త 2వ అధ్యాయం, లోకస్వార్త 2వ అధ్యాయం 1వ దినములలో సర్వలోకములకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ వచ్చింది. ప్రజా సంఖ్య రాయండి. ఈ 4వ వచనం చూస్తే యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబట్టుకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి, యోదయలోని బెత్లెహేము అనబడిన నజరేతు నుంచి బెత్లెహేము దగ్గర దగ్గర 120 కిలోమీటర్లు. నజరేతు నుంచి బెత్లెహేము ఎన్ని కిలోమీటర్లు అంటే 120 కిలోమీటర్లు. అంటే ఇక్కడ నుంచి విజయవాడ 80 కిలోమీటర్లు, ఇంకా విజయవాడ నుంచి ఇంకో 40 కిలోమీటర్లు ఎక్స్ట్రా. అంత దూరం ఈ ప్రజాసంఖ్య కోసం. ఇప్పుడంటే మనం బైకులు ఉన్నాయి, లేకపోతే కార్లు ఉన్నాయి, లేకపోతే బస్సులు ఉన్నాయి. మరి ఆ రోజుల్లో పోవాలంటే చెప్పండి ఎట్లా పోవాలి? గాడిద మీదనే ప్రయాణం. చూడండి ఎంత కష్టమైన. నిండు నెలల గర్భిణీ స్త్రీ గాడిద మీద ఎక్కించుకొని ఏముంది అక్కడ చూద్దారండి. యోసేపు దావీదు వంశములను గోత్రములను పుట్టినవాడు కనుక తన భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము వరకు. అసలు బెత్లెహేము ఎందుకు వచ్చారంటే వీళ్ళు అనుకున్నారు కదా, ప్రజా సంఖ్యని వీళ్ళు అనుకున్నారు. మేకా గారు అన్నారు కదా, ముందే చెప్పాడు నువ్వు బెత్లెహేములోనే కంటావని, బెత్లెహేములోనే యేసుక్రీస్తు పుడతాడని. ప్రవచనం నెరవేర్పు కొరకై ఆ ప్రజాసంఖ్య రాయబడింది. వాళ్ళందరూ కూడా అక్కడికే వచ్చారు. బెత్లెహేములో యేసుక్రీస్తు జన్మించాడు. ఈరోజు మన ఆరాధన అంశం ఏంటంటే అసలు బెత్లెహేము ద్వారా ఏమొచ్చింది మనకి? బెత్లెహేము ద్వారా ఏ మేలు వచ్చింది? క్లుప్తంగా ఒక 5 విషయాలు మనం ఆరాధనలో ధ్యానించుకుందాం. దాని ప్రకారంగా ఆరాధన చేసుకుందాం. బెత్లెహేము గొప్పతనం ఏంటి? బెత్లెహేము యొక్క గొప్పతనం ఏంటి? బెత్లెహేము ఎటువంటి గ్రామం అని చెప్పుకున్నాం చెప్పండి? స్వల్ప గ్రామం. బెత్లెహేము ఎటువంటి గ్రామం అంటే స్వల్పమైన గ్రామం. ఈ స్వల్పమైన గ్రామములో నుండి, బెత్లెహేములో నుండి యేసుక్రీస్తు ఈ లోకాన ఉద్భవించాడు. అందుకనే మనం చదువుకున్నాం, యోదయ దేశపు బెత్లెహేమా యూదా ప్రధానులలో నీవు ఎంత మాత్రమును అల్పమైన దానివి కాదు. చిన్న ఊరే అది, చిన్న ఊరే, కానీ అల్పమైన గ్రామం కాదు. ఎందుకనంటే ఆ బెత్లెహేము అనేది ఈ ప్రపంచానికి నడుబొడ్డులో ఉంది. చెప్పండి ఎందుకనంటే బెత్లెహేము అనే ఊరు ప్రపంచానికి నడిబొడ్డులో ఉంది, మధ్యలో ఉంది.
7 ఖండాల మధ్యలో అన్నిటికల మధ్య ఒక దారాలు పెట్టుకుని అటు నుంచి తూర్పు నుంచి పడమర దాకా ఒక దారం, ఉత్తరం నుంచి దక్షిణ దాకా ఒక దారం పట్టుకొని చూస్తే ఈ 2 దారాలు ఎక్కడైతే కలుసుకుంటాయో ఆ మధ్య ప్రాంతంలో బెత్లెహేము అనే ఊరుంది. ఈ బెత్లెహేము అనే ఊరు ప్రపంచానికి మధ్యలో ఉంది. కారణం ఏంటంటే ప్రపంచం మధ్యలో ఆయన పుట్టాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాబట్టి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాబట్టి ప్రపంచ నడి భాగాన యేసుక్రీస్తు పుట్టాడు. వాట్సాప్లో చూస్తే ఆ బెత్లెహేము అనే పట్టణం గురించి మనం ఒకసారి చెక్ చేస్తే, గూగుల్లో సెర్చ్ చేస్తే ఖచ్చితంగా మిడిల్ పాయింట్లో ఉంటుందంట. ఆఫ్రికా, యూరప్, ఈజిప్ట్, ఐగుప్తు ఈ 3టికి మధ్యలో ఖచ్చితంగా బెత్లెహేము ఉంది. అదే ఆసియాలో పుడితే యేసుక్రీస్తు ఆసియా దేశం, ఆసియా ఖండం కూడా అంటాడు. అమెరికాలో పుడితే యేసుక్రీస్తు అమెరికా ఖండం వాళ్ళు అంటాడు. లేకపోతే ఇంకా అంటార్కిటికాలో పుడితే అంటార్కిటికా జాతికి, లేకపోతే వెస్టిండీస్. కానీ అట్లా కాదు. ప్రపంచ నడిభాగాలు చాలా మంది ఉన్నారు యేసుక్రీస్తు అమెరికా ఖండం, అమెరికా వాళ్ళ దేవుడు అంటారు. అసలు అమెరికాకి ఈ బెత్లెహేముకి చాలా దూరం ఉంటుంది. యేసుక్రీస్తు పుట్టింది ఆసియా ఖండంలోనే, ఇశ్రాయేల్ దేశంలోనే, యెరూషలేములోనే. యెరూషలేముకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఈ బెత్లెహేము అనే ఊరు ఉంటుంది. దాదాపు సుమారుగా ఇక్కడ నుంచి చూస్తే పోచారం, లేకపోతే పోచారం పక్కన ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఒక మారుమూల ప్రాంతంలో యేసుక్రీస్తు పుట్టాడు. ప్రపంచానికి నడిబొడ్డు అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అది మొదటి భాగం. ఏంటంటే బెత్లెహేము ఏం జ్ఞాపకం చేస్తుందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ఫలానా కులానికి కాదు, ఫలానా దేశానికి కాదు, ఫలానా మతానికి కాదు. యేసుక్రీస్తు ఫలానా జాతికి కాదు. యేసుక్రీస్తు ప్రపంచ మానవాళికి దేవుడై ఉన్నాడు. అది బైబిల్ చెప్తా ఉంది. బెత్లెహేము అనేది జ్ఞాపకం చేస్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. బైబిల్లో ఉంటుంది కదా, యేసుక్రీస్తు అందరికీ ఉపకారి అని ఉంటుంది కీర్తనలో. చెప్పండి, అందరికీ ఉపకారి. యేసుక్రీస్తు అందరికీ ఊపిరి అని ఉంటుంది అపొస్తలుల కార్యాలలో. యేసుక్రీస్తు అందరికీ స్వస్థత ఇచ్చేవాడు అని లోకస్వార్తలో ఉంటుంది. యోహాను సువార్తలో యేసుక్రీస్తు అందరి హృదయాలని ఎరిగిన వాడు అని ఉంటుంది. అసలు యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా ఆ గాబ్రియల్ అనే దూత వచ్చి అందరికీ శుభవర్తమానం అని ఉంటుంది. చదవండి ఆ మాట. లోకస్వార్తలో ఉంటుంది ఆ మాట. లోకస్వార్త 2వ అధ్యాయం ప్రజలందరికీ అని ఉంటుంది ఆ మాట. 10వ వచనం చదవండి. లోకస్వార్త 2:10. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కలగబోవు. ప్రజలందరికీ, ఫలానా వాళ్ళకి, ఫలానా దేశానికి, లేదా ఫలానా ప్రాంతానికి, లేదా ఫలానా కులానికి కాదు. యేసుక్రీస్తు ప్రజలందరి దేవుడు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, నల్లవాడివైనా, తెల్లవాడివైనా, అందగాడివైనా, అందము లేనివాడివైనా, ధనవంతుడైనా, దరిద్రుడైనా, ఒకే ఒక్క దేవుడు, ఆయనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అంటే అందరి కొరకు చనిపోయాడు బైబిల్లో. చూద్దాం అన్నమాట కూడా. 2 కొరింథీ చూద్దారండి. 2 కొరింథీ 5వ అధ్యాయం. 2 కొరింథీ 5వ అధ్యాయం 15 వచనం చదవండి. 2 కొరింథీ 5:15. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందాడు. చెప్పండి, ఆయన ఎవరి కొరకు? అందరి కొరకు చనిపోయాడు. అందరి కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు. చనిపోయాడు, తిరిగి లేచాడు. అది గొప్ప సంగతి.
ఈరోజు ఆ అందరిలో ఎవరున్నారు చెప్పండి? ఆ అందరిలో నువ్వు, నేను, మనందరం కూడా ఈరోజు వ్యక్తిగతంగా ఆరాధించాలి. ప్రభువా, అందరికీ ప్రభువుగా ఈ లోకానికి వచ్చావు, ఈ అందరిలో కూడా నన్ను ఉంచావు ఆయన. నా కొరకు పుట్టావు ప్రభు, నా కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశావు ప్రభు, నాకు ఊపిరిగా ఉన్నావు ప్రభు, నాకు ఉపకారం చేశావు ప్రభు, నాకు స్వస్థత ఇచ్చావు ప్రభు, నా హృదయాన్ని ఎరిగావు ప్రభు, నా కొరకు చనిపోయి తిరిగి లేచావయ్యా, అందుకే నిన్ను ఆరాధిస్తున్నా. అది మన విషయం. బెత్లెహేము అనేది దేని జ్ఞాపకం చేస్తుందంటే, యేసుక్రీస్తు అందరి కొరకు పుట్టాడు, అందరికీ మేలు చేశాడు, అందరికీ స్వస్థత ఇచ్చాడు, అందరి హృదయాలను ఎరిగాడు, అందరికీ ఉపకారి అని, అందరి కొరకు చనిపోయాడని తెలుసుకున్నాము. ఒకటోదిగా బెత్లెహేము అందరి కొరకు ఏర్పరచబడి, ప్రపంచ నడి బొడ్డులో బెత్లెహేము అనే ఊరిలో స్వల్ప గ్రామంలో నా కొరకు పుట్టావయ్యా, నా కొరకు మరణించావయ్యా ప్రభు, నాకు పరలోక రాజ్యాన్ని ఇచ్చావయ్యా. నువ్వు ఈ లోకంలో పుట్టకపోతే నాకు రక్షణే లేదయ్యా. నువ్వు ఈ లోకంలో జన్మించకపోతే ప్రభా నేను నిన్ను అంగీకరించావనే కాదు నాయన. నా కొరకే పుట్టావు, నా కొరకే మరణించావు, నా కొరకే తిరిగి లేచావు, నా కొరకే తిరిగి రానయ్యున్నావు, అందుకే నిన్ను హృదయమారా ఆరాధిస్తున్నా. మొదటి అంశం. రెండో అంశం చూద్దానండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. బెత్లెహేము ఏమి జ్ఞాపకం చేస్తుంది? మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానివి. యోదయ దేశపు బెత్లెహేమా. రెండోది, మొదటిదేమో అందరి కొరకు తెలియజేస్తుంది. రెండవది, బెత్లెహేము అనే ప్రాంతం ఎట్లా ఉంటుందంటే, బెత్లెహేము ఆ యోధా దేశంలోనే ఎత్తైన ప్రాంతం. కొన్ని ప్రాంతాలు చాలా ఎత్తుగా ఉంటాయి. మనం ఈ లోకంలో కూడా మనం అప్పుడప్పుడు తీర్థయాత్రలకు పోతే చూస్తూ ఉంటాం. మేము ఒకసారి ఊటీ వెళ్ళాం. ఎప్పుడో మా చిన్నప్పుడు అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత, మా అమ్మగారు రిటైర్డ్ అయిన తర్వాత ఊటీలో మీటింగులు ఉంటే మా నాన్నగారు మమ్మల్ని అందరం తీసుకెళ్ళారు. ఆ టైంలోనే పెద్ద యాక్సిడెంట్ అయింది. చావు నుంచి దేవుడు నన్ను తప్పించాడు. తర్వాత మా అమ్మగారికి ఇంకెవరికి పిల్లలు కూడా ఏమి కాల. ఆ ఊటీ వెళ్ళేటప్పుడు కోయంబత్తూరు నుంచి ఏముండవు, బస్సులే ఉంటాయి. ఆ బస్సులు ఎట్లా పోతాయి అంటే ఎట్లా పోతాయి, పైకి ఎట్లనే పోతాయి. ఎట్లా పోవు, రోడ్డు ఎట్లా ఉండదు, ఆ రోడ్డు ఎట్లా ఉండదు అంటే ఎట్లా పైకి ఉంటుంది అన్నమాట. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అక్కడ. దగ్గర 7,000 అడుగులు పైకి పోవాలి. దగ్గర ఒక 80 కిలోమీటర్లు మామూలుగా రోడ్డు మార్గంలో పోతే గంటే, కానీ ఆ బస్సు ఎక్కిపోతే దగ్గర 5-6 గంటలు. 5-6 గంటలు అంత స్లోగా, వాళ్ళకి అలవాటు అంత స్పీడ్గా పోవడం. ఆ టర్నింగ్లు, మలుపులు వాటిలో దిగితే కింద పడితే ఇక మొత్తం నటాషి చచ్చిపోవడం. ఒకళ్ళు కూడా బతకరు. పేపర్లో చూస్తాం, పలానా దగ్గర యాక్సిడెంట్ అని అందరూ లోయలో పడి చచ్చిపోయారని చూస్తూ ఉంటాం. అంటే ఈ దేశంలోనే అంత ఎత్తైన ప్రాంతం అంటే, మరి బెత్లెహేము గురించి చెప్పాలంటే, బెత్లెహేము దగ్గర 3,000 అడుగుల ఎత్తులో ఉందంట ఈ లోకానికి, బెత్లెహేముకి. అంటే నా తలంపు ఏంటంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బెత్లెహేము పైనున్న ప్రాంతం. బెత్లెహేము అన్నిటికంటే పైన. అంటే యేసుక్రీస్తు జన్మించింది మామూలు ప్రాంతంలో కాదు, ఉన్నత స్థలములో. చెప్పండి, ఎక్కడ జన్మించాడు? ఉన్నతమైన స్థలములు, ఎత్తైన ప్రాంతములు. ప్రపంచానికి ఎత్తైన ప్రాంతం ఏంటంటే బెత్లెహేమే. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది బెత్లెహేం ప్రాంతం. దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే, యేసుక్రీస్తు ఎత్తైన ప్రాంతానికి చెందినవాడు. యేసుక్రీస్తు మహోన్నత ప్రాంతానికి చెందినవాడు. ఆయన దరిదాపుల్లో కూడా ఎవరు రాలేరు అని బైబిల్ చెప్తుంది. ఆయనని అందుకోగలవారు ఎవరో లేరు అని బైబిల్ చెప్తుంది. యోదయ దేశపు బెత్లెహేములోనే, ఆ బెత్లెహేము పైనున్న ప్రాంతంలో,
పైన ప్రాంతంలో జన్మించాడు. అసలు ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలనివాడు. దేని జ్ఞాపకం చేస్తుందంటే అంత పైనుంచి నీ కొరకు నా కొరకు దిగి వచ్చాడు. చెప్పండి, అంత పైనుంచి ఎవరి కోసం వచ్చాడంటే మన కొరకే, నీ కొరకు నా కొరకే, నీకు నాకు రక్షణ ఇవ్వడానికే, నిన్ను కూడా ఆ పైకి తీసుకెళ్ళడానికే, పరలోకానికి తీసుకెళ్ళడానికే ఆయన దిగి సామాన్యుడిలాగా రిక్తుడిగా యేసుక్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండాల్సింది పోయి కన్యమరియ గర్భములో నీ కొరకు నా కొరకు దీనుడిగా తగ్గించుకొని రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే దేవుని స్తుతించాలి. ప్రభువా, ఎత్తైన ప్రాంతంలో ఉన్నవాడివయ్యా, మహోన్నతుడు అయ్యా, మహోన్నత స్థలాల్లో. యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది, చదవనమాట 57:17. యెషయా గ్రంథం 57:15, 617 పేజీ. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి వాడు ఇలాగూ సెలవించుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జయింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జయింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దేన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. అయినను ఎత్తైన వాడు అయినప్పటికి కూడా, మహోన్నతుడు అయినప్పటికి కూడా తగ్గించుకొని దీనుడిగా వినయము కలిగి ఈ లోకాన జన్మించాడు. అందుకే దేవుణ్ణి స్తుతించాలి. ఆయన తగ్గించుకొని వచ్చాడు ఎంతో ఎత్తైన ప్రాంతం నుంచి. రెండవదిగా ఆ మహోన్నతుడు మహాగణుడు సర్వ సృష్టికర్త నీ కొరకు నా కొరకు రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు, బెత్లెహేములో జన్మించాడు. అందుకే నిన్ను ఆరాధిస్తున్నాను ఆయన. మొదటిగా చెప్పండి, బెత్లెహేము అనే అనుభవం దేని సూచిస్తుందంటే యేసుక్రీస్తు అందరివాడు. అందరిలో కూడా ప్రభా నేను కూడా ఉన్నానయ్యా, అందరిలో నువ్వు నావాడివయ్యా, అందుకే నిన్ను ఆరాధిస్తాను. రెండవదిగా ప్రభా ఎత్తైన ప్రాంతం నుంచి ప్రభా నా కొరకు దిగి వచ్చాయి లోకానికి, దేవుడిగా రిక్తుడిగా వచ్చి నీవే నీ ప్రాణాన్ని అర్పించుకున్నావు, కలువరి సిలువలో బలి అయ్యావు, అందుకే నిన్ను ఆరాధిస్తున్నావు. మూడవది చూద్దామండి. మూడవది మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యోదయ దేశపు బెత్లెహేమా, యోదయ ప్రధానులు ఎంత మాత్రమును అల్పమైన దాని కాదు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి. మూడో లక్షణం ఏంటంటే ఆయన అధిపతి. అధిపతి అంటే చెప్పండి, అధిపతి అంటే అందరికంటే గొప్పవాడు. ఆయన రాజుల రాజు. మత్తయ్య గారు అయితే అధిపతి అని రాశారు. మేకా గారు ఏం రాశారు చూద్దారంటే ఇందాక చదువుకున్న భాగం 5వ అధ్యాయం 2వ వచనం. మేకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు. చెప్పండి, ఇక్కడ అధిపతి అని రాయాలా, ఇక్కడ ఏలేవాడు అని రాయబడింది. ఏలబోవువాడు. ఏలటం అంటే ఏంటి? పరిపాలించేవాడు, రాజు. మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, భూపతులకు అధిపతి. యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నాయి ఈ లక్షణాలు, ఈ పేర్లు, ఇంకెవరికి లేవు. ఆయన అధిపతిగా ఏలేవాడిగా, ది కింగ్. ఒక మాట చెప్పాలంటే రూలర్, పరిపాలించేవాడు. ఈరోజు దేవుని ఆరాధించాలి. ప్రభువా, నువ్వు ఒక అధిపతిగా వచ్చావయ్యా, నువ్వు ఒక ఏలేవాడిగా వచ్చావు, ఒక రాజుగా వచ్చావు, రాజులకు రాజుగా, భూపతులకు అధిపతిగా. అందుకనే యేసుక్రీస్తు అంటే వచ్చేటప్పుడు అంట రాజుగా వస్తాడంట. ఎట్లా వస్తాడో చెప్పండి, రాజుగా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు.
రాజులకు రాజు. ఈ లోకంలో అధికారంలో ఒక చిన్న పదవి ఉంటేనే నా అంత గొప్పడు ఎవరు లేరంట. ఒక మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా దేశాన్ని పరిపాలిస్తారు, రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. మంచిదే, కాదంట్లో గొప్పలే. కానీ అందరికంటే ఒక ఆయన ఉన్నాడు. ఆయన అధిపతి, రారాజు, భూ ప్రజలందరికీ అధిపతి. ఆయన యేసుక్రీస్తు. ఆయన రాజ్యము ఏలబోచున్నాడు. ఆ రాజ్యములో అందరికీ స్థానం లేదు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళకే స్థానం అక్కడ. ఎవరైతే యేసుక్రీస్తు కొరకు నిలబడుతున్నారో వాళ్ళకే స్థానం ఆ రాజ్యంలో. ఈరోజు మనం ఆరాధన, ప్రభువా నువ్వు రాజుగా వచ్చావయ్యా, అధిపతిగా వచ్చావు, ఏలబయ్యేవాడిగా వచ్చావు. ప్రభా నీ రాజ్యంలోకి నన్ను కూడా వారసులుగా చేసుకున్నావయ్యా. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు తిరిగాడు. 33.5 సంవత్సరాలు అందరితో తిరిగాడు. 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఎక్కువ ఇష్టమైన శిష్యుల్లో ఎవరెవరు ఉన్నారు చెప్పండి? యోహాను, పేతురు, యాకోబు. యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్న శిష్యులు ఎవరంటే యోహాను గారు. ఈ యోహాను గారే ఈ 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు పక్కన తిరిగాడు. కానీ ఆ ప్రకటన గ్రంథంలో రాస్తాడు, యేసుక్రీస్తును చూడగానే మూర్చిపోయాడంట ముఖ దర్శనంతోనే. సమీపింపరాని తేజస్సు. ఈ లోకంలో జీవించినప్పుడు కనపల్ల. ఆయన రారాజుగా వచ్చేటప్పుడు అసలు సంగతి బయటపడింది. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉంటాడు. అమరత్వము కలిగిన వాడు. ఆ ముఖ దర్శనాన్ని చేయలేరు ఎవరు కూడా. ఈరోజు యేసుక్రీస్తు ఎట్లా వచ్చాడంటే రాజులకు రాజుగా, నీతికి రాజుగా అని బైబిల్ ఉంటుంది. మలాకి 1:14 నేను ఘనమైన రాజును అంటున్నాడు. ఏ రాజు అంట ఆయన? ఘనమైన రాజు. కీర్తనలో రాయబడుతుంది అలంకరింపబడిన రాజు అని ఉంటుంది. అలంకరింపబడిన ఆయన ముఖాన్ని కూడా చూడలేము. ఆయన యోహానే అమితంగా ప్రేమించిన యోహానే, ఇష్టమైన శిష్యుడే, రొమ్మున ఆనుకున్న యోహానే. చూద్దామని ప్రకటనలో ఎక్కడుందంట మాట? ప్రకటనలో 1వ అధ్యాయం ఎన్నో వచనం? 17. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదం మీద పడితిని. ఆయన చూడగానే చచ్చిన వాని వలె. పైన రాయబడి ఉంటుంది ఆయన తల వెంట్రుకలు తెల్లగా ఉన్నిని పొల్లువై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రాలంట అగ్ని జ్వాలలు. ఆయన వర్ణించాడు అక్కడ. అపరంజితో సమానంగా ఉందంట. ఆయన కంఠస్థలము విస్తార జల ప్రవాహముల ధ్వని. ఆయన కంఠస్వరం, ఆయన నోరు తెరిస్తే విస్తార జల ప్రవాహాలు. ఒక్క ఏరొచ్చి ఆ రాత్రి చూడండి, ఏరొచ్చిన రోజుల్లో రాత్రులు చూడండి సౌండ్ వినపడింది మనకి. ఏది? నీళ్లు బారే సౌండ్. నీళ్లు బారే సౌండ్ రాగానే ఏరు వస్తుందని అర్థం. ఇటువంటి విస్తారమైన జల ప్రవాహాలు ప్రవహిస్తే వచ్చే సౌండ్ ఎంత ఉంటుందో ఆయన కంఠం అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈరోజు అందుకనే ఆరాధించాలి. ప్రభా నువ్వు అధిపతిగా వచ్చావు, నువ్వు రాజుగా వచ్చావు. ప్రభా నీ రాజ్యములో ప్రభా నన్ను కూడా ఉంచావు, నన్ను కూడా వారసులుగా ఉంచావు. అందుకే నిన్ను ఆరాధిస్తున్నా. బెత్లెహేము ఏమి జ్ఞాపకం చేస్తుందంటే ప్రపంచాన్ని ఏలేవాడు ఈ లోకంలో పుట్టాడు అని. బెత్లెహేము ఏమి జ్ఞాపకం చేస్తుందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని జ్ఞాపకం చేస్తుంది. బెత్లెహేము ఏమి జ్ఞాపకం చేస్తుందంటే ఎత్తైన ప్రదేశంలో నివసించిన వాడు తగ్గించుకొని ఈ లోకంలో నీ కొరకు నా కొరకు మరణించాడని జ్ఞాపకం చేస్తుంది. 4వ చూద్దానండి. లోకస్వార్త 2వ అధ్యాయం 4వ వచనం. లోకస్వార్త 2:4. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక. చివరి మాట చదువుదాం. గలిలయ నుండి, నజరేతు నుండి, యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు
దావీదు ఊరికి. ఏ ఊరు అంటే ఇది? ఏ ఊరంటే ఇది? దావీదు ఊరు. అంటే యేసుక్రీస్తు దావీదు పురానికి చెందినవాడు. దావీదు వాళ్ళ నాన్న పేరు చెప్పండి ఎవరన్నా? యెషయి. ఒకళ్ళే చెప్పారు. యెషయి ఏ ఊరు అంటే బెత్లెహేము. మొదటి సమూయేలు 16 అధ్యాయం చదవమంట. మొదటి సమూయేలు 16:18. మొదటి సమూయేలు 16:18. చిత్తగించుము బెత్లెహేమీయుడైన యెషయి యొక్క. ఏ ఊరంట? ఏ ఊరంట యెషయిది? అంటే బెత్లెహేమీయుడైన యెషయి. యెషయి కుమారుడు దావీదు. దావీదు ఏ ఊరంటే బెత్లెహేము. ఈ పొద్దున లింగాల నుంచి ఎవరన్నా మంచిగా చదువుకొని ఏదైనా వేరే దేశం వెళ్ళారనుకోండి, ఏమంటారు చెప్పండి? లింగాలోడు అంటారు. రేపొద్దున సన్నీకి మంచిగా జ్ఞానం వచ్చి మంచిగా పాస్ అయ్యి మంచి ఉద్యోగం తెచ్చుకొని లేకపోతే ఇంకెక్కడికన్నా వేరే దేశాలకు వేరే రాష్ట్రాలకు వెళ్ళింది అనుకోండి, ఏమంటారు? పలానా ఊరు హైదరాబాద్ అంటారా, లేకపోతే బెంగళూరా, లేకపోతే అమెరికానా అనరు, లింగాల అబ్బాయి అంటారు. దావీదు గారి గురించి కూడా ఏం రాయబడిందంటే బెత్లెహేమీయుడు. దావీదు ఎవరంటే దావీదు వంశం, దావీదు వేరు చిగురు. ప్రాణ గ్రంథంలో రాయబడిన చివరి వచనంలో, చివరి అధ్యాయంలో చూద్దామండి. 22వ అధ్యాయంలో ఎన్నో వచనం అంటే అది? ఎన్నో వచనం అంటే 16, 17. నేను దావీదు వేరు చిగురును. ఎన్నో వచనం అది? 16. నేను దావీదు వేరు చిగురును, సంతానం దావీదు వేరు చిగురు. దావీదు వేరు చిగురు అంటే నా తలంపు ఏంటంటే బెత్లెహేము యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన బెత్లెహేములో పుట్టాడు కాబట్టి దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. అందుకని ఆ గుడ్డోళ్ళు కూడా ఏమంటారు చెప్పండి? గుడ్డోళ్ళు కూడా ఏమంటారు? యేసుక్రీస్తు నన్ను కరుణించా అంటలా. అయ్యా దావీదు కుమారుడా. ఆ భర్తమై అడుగుతా ఉంటాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. మార్కు సువార్త 10:47 చదవండి. మార్కు సువార్త 10:47. అని వాడు విని, మార్కు 10:47. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు కేకలేస్తున్నాడు. బెత్లెహేము ఏమి జ్ఞాపకం చేస్తుందంటే దావీదు కుమారుడిని జ్ఞాపకం చేస్తుంది. దావీదు కుమారుడు దేని జ్ఞాపకం చేస్తుందంటే కరుణించేవాడు, కనికరించేవాడు, కృప చూపించేవాడు. ఈరోజు బెత్లెహేము అనే అంశం మీద మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. బెత్లెహేము అంటే దావీదు కుమారుడు, కనికరించేవాడు, స్వస్థత ఇచ్చేవాడు, బాగు చేసేవాడు, కృప చూపించేవాడు. దావీదు వేరు చిగురు, దావీదు వంశం, దావీదు గోత్రం, దావీదు ఊరు. ప్రభా దావీదు వంశంలో, దావీదు వేరు చిగురుగా, దావీదు గోత్రంలో, దావీదు అనే ఊరిలో ప్రభా నా కొరకు జన్మించావు. ప్రభా పాప రోగం ఆ రోజు బర్తిమేకైతే కళ్ళే ఇచ్చావు, నాకైతే నా పాప రోగాన్ని తీసివేసావయ్యా. అందుకే ఆరాధించాలి. పాప రోగాన్ని తీసివేశావు. దావీదు కుమారుడిగా వచ్చి దావీదు వంశం నుంచి వచ్చి మన పాప రోగాన్ని అంతా తీసివేసి స్వస్థత ఇచ్చాడు. అందుకే దేవుణ్ణి ఆరాధించాలి. 4వ అంశం. చివరిగా 5వ అంశం చూద్దారండి. 5వ అంశం చెప్పండి. 4 అంశాలు ధ్యానం చేశాం. బెత్లెహేము దేని జ్ఞాపకం చేస్తుంది? బెత్లెహేము అందరి వాడు అని జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అమ్మాయి మాట్లాడింది, అమ్మాయి నువ్వు సైలెంట్ కూర్చోవాలి. బెత్లెహేము అందరికీ యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేస్తుంది. అందరికీ స్వస్థత ఇచ్చేవాడని, అందరికీ ఉపకారని, అందరికీ ఊపిరని, అందరి వాడని, అందరి కొరకు జన్మించాడని, అందరి కొరకు మృతి చెందినాడని జ్ఞాపకం చేస్తుంది. ప్రపంచ మధ్యభాగములో, నడిబొడ్డులో. అందుకనే ఆయన అందరి వాడిగా ఉన్నాడు.
రెండవది బెత్లెహేము పైనున్నవాడిగా ఉన్నతమైన స్థలం నుంచి నీ కొరకు నా కొరకు దిగి వచ్చి తన ప్రాణాన్నే అర్పించాడు. వినయముగా తగ్గించుకొని రిక్తుడిగా వచ్చాడు. అది బెత్లెహేము జ్ఞాపకం చేస్తుంది. మూడవదిగా బెత్లెహేము ఏ జ్ఞాపకం చేస్తుందంటే రాజుల రాజుగా, ఏలబోయేవాడుగా, అధిపతిగా, భూపతులకు అధిపతిగా, రారాజుగా, ఆయన రాజ్యములో నిన్ను నన్ను ఏరేవాడిగా జ్ఞాపకం చేస్తుంది. ఆయన రాజ్యంలో ఉండడానికి అర్హత ఇచ్చాడు, అందుకని ఆయన స్తుతించాడు. నాలుగవదిగా బెత్లెహేము ఏం జ్ఞాపకం చేస్తుందంటే దావీదు కుమారుడిగా, దావీదు వేరు చిగురుగా, దావీదు ఊరివాడిగా, దావీదు వంశపు వాడిగా ఈరోజు నీకు నాకు స్వస్థత ఇచ్చాడు. ఏ స్వస్థత? శారీరక స్వస్థత, ఆత్మీయ, ముఖ్యంగా ఆత్మీయ స్వస్థత ఇచ్చాడు. అందుకే దేవుణ్ణి ఆరాధించాడు. చివరిగా ఇంకొకటి చూసుకున్నారండి. లోకాసు వార్త 2వ అధ్యాయం 4వ వచనం. లోకాసు వార్త 2:4. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబట్టుకు గలిలయలోనే, నజరేతు నుండి యోదయలోనే బెత్లెహేము అనబడిన బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టాడు. చెప్పండి, బెత్లెహేములోనే యేసుక్రీస్తు అందరి కొరకు చనిపోయాడు. ఆయన బెత్లెహేము దేని జ్ఞాపకం చేస్తుందంటే వధించబడిన గొర్రె పిల్లని జ్ఞాపకం చేస్తుంది. నీ కొరకై నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల, తను తానే వధించబడ్డ గొర్రె పిల్ల, నీకు నాకు ఒక ఆహారంగా మారిన గొర్రె పిల్ల. చెప్పండి, మన ఆహారం ఏంటంటే ఆయనే మన ఆహారం. ఆయన అంటాడు జీవాహారము నేనే, నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడే నా యందు ఉండేవాడు, నా రాజ్యంలోకి వచ్చేవాడు. ఆయన తినాలి. ఆయన అంట ఏం చేయాలి చెప్పండి? ఆ రోజుల్లో యూదులకు అర్థం కాల. ఇదేంది ఆయన నన్ను ధర్మంటే ఏంది, ఆయన ధర్మం అంటే ఆయన దేవుడు అంటే ఇతడు. చాలా మందికి ఆత్మీయ అర్థాలు తెలియవు. శారీరక అర్థాలు చూసుకొని వాటిని పట్టుకొని అలా పడతారు. వాక్యంలో మర్మం తెలియదు. వాక్యంలో ఆత్మీయ అర్థాలు తెలుసుకోవాలి. ఆయన వధించబడిన గొర్రె పిల్లగా వచ్చాడు ఈ లోకంలోకి. వధించబడిన గొర్రె పిల్లగా, జీవాహారపు రొట్టెగా. ఆయన శరీరము రొట్టె, ఆయన రక్తము ద్రాక్షరసం. ఈరోజు నీకు నాకు ఆ విందు ఏర్పాటు చేయగలరు. ఏంటిదంటే అది ఆ బల్ల దేని జ్ఞాపకం చేస్తుందంటే బెత్లెహేముని జ్ఞాపకం చేస్తుంది. బెత్లెహేము అంటే నీ కొరకు నా కొరకు వధించబడిన గొర్రె పిల్ల. ఆ శరీరము తిని ఆ రక్తము త్రాగటానికి కృపించాడు ఆయన. అందుకే ఆరాధించాలి. ప్రభువా, ఈ లోకంలో ఎన్నో విందులు ఉన్నాయి. చెప్పండి, ఎన్నో ఫంక్షన్లు పోయాం, ఎన్నో తిన్నాం, ఏదేదో చేశాం. అవన్నీ ఉన్నాయా? లేవు. అవన్నీ లేవు. కానీ ఈ శరీరాన్ని, ఈ రక్తాన్ని తిని త్రాగేవాడు పరలోకానికి వారసుడు అని బైబిల్. బెత్లెహేము దేని గుర్తు చేస్తుందంటే నువ్వు ఎక్కడ వాడివి కాదు, నువ్వు ఎక్కడ దానివి కాదు. నువ్వు నీ పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మన పౌరస్థితిని జ్ఞాపకం చేస్తుంది బెత్లెహేము. మన పౌరస్థితి ఈ లోకంలో లేదు. మన పౌరస్థితి పరలోకంలో. ఈ 5 ఆత్మీయ మేలుతో ఈరోజు క్రిస్మస్ సందేశం ఏంటంటే బెత్లెహేము అనే అనుభవంలో ఈ 5 ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపాడు. ఈ 5 ఆశీర్వాదాలతో మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. అటువంటి ఆరాధించగలగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.